నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. శుక్రవారం ఉదయం విజయవాడలో ఎండ అంత తీక్షణంగా లేదు. ఆ పైన పక్కనే ఉన్న కృష్ణానది ప్రభావంతో చల్లటి గాలి వీస్తోంది. ఇంద్రకీలాద్రి కొండ మీద కనకదుర్గ గుడి ముందు జనం బారులు తీరున్నారు. ధర్మదర్శనం క్యూ గుడి బయట దాకా ఉంది. ఇవి కాక మరో 2 క్యూలు, ఒకటి ప్రత్యేక దర్శనానికి, మరొకటి కుంకుమార్చనలు చేయించేవారికి. జయంతి అర్చన క్యూలో ఉంది. ఆ అమ్మాయికి హైదరాబాద్ మాదాపూర్లోని ఓ పేరున్న ఐటీ ఫారంలో ఇంటర్వ్యూ వచ్చింది. విశాఖపట్నంలో బీటెక్ చేసింది క్రితం సంవత్సరం. ఇక్కడే 6 నెలలుగా ఓ చిన్న కంపెనీలో అనుభవం కోసం ఉద్యోగం చేస్తున్నది. మర్నాడే హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్లే ముందు అమ్మవారికి అర్చన చేయించి ఆశీర్వాదం పొంది వెళ్లాలని గుడికొచ్చింది. శుక్రవారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక దర్శనం క్యూలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లల్లో ఆడ మగ చాలామంది కుంకుమ బొట్లు పెట్టుకుని కనపడ్డారు. హైదరాబాద్లో ఉద్యోగం కనుకొస్తే మళ్ళీ గుడికొచ్చి కుంకుమార్చన చేయించాలి. అప్పుడే తృప్తిగా ఉంటుంది. తనకు వస్తుందనే నమ్మకం ఉంది. అక్కడ అదే కంపెనీలో తనతో చదివిన మరో అమ్మాయి పనిచేస్తున్నది. తనకు కాల్ లెటర్ రాగానే ఫోన్ చేస్తే, మంచి కంపెనీ వచ్చేసి ఫ్యూచర్ బాగుంటుంది, ఉండటానికి కూడా దిగులేం లేదు, గచ్చిబౌలిలో 2 గదుల ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉండొచ్చు, మా మేనేజర్కు నీ సంగతి చెప్పి సెలెక్ట్ అయ్యేలా చూడమని చెప్తాను, కానీ నువ్వు కూడా బాగా ప్రిపేర్ అయ్యిరా, ఇది ప్రైవేట్ది, మనం ఎంత చెప్పినా వాళ్ళ మెరిట్కే ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళ వ్యాపారం బాగుండాలని వాళ్ళు అనుకుంటారు కదా అంది నవ్వుతూ. తనకు ఆ ఉద్యోగం తప్పక వస్తుందని జయంతికి నమ్మకంగా ఉంది. ఇంటర్వ్యూ బాగా చేయగలననే ధైర్యం ఉంది. అది వస్తే తమ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. క్యూ చిన్నగా ముందుకు నడుస్తున్నది. అకస్మాత్తుగా జయంతి చూపు ప్రత్యేక దర్శనం క్యూలో ఉన్న నివేదిత మీద పడింది. ఇదేంటి, అపరంజి విజయవాడ వస్తూ నాకు చెప్పనే లేదు అనుకుంది. ఆ క్యూలో జనం ముందుకొస్తున్నారు. మరొక 4-5 నిమిషాల్లో అపరంజి తన పక్కకు వచ్చేస్తుంది. ఉత్కంఠతో చూస్తోంది జయంతి. తనకు ముందుగా వస్తున్నట్లు చెప్పనందుకు బాగా చీవాట్లు పెట్టాలి. ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు విశాఖలో బీటెక్ చదువుతున్నంతకాలం. తాను వాళ్ళ ఇంటికి దగ్గరగానే ఒక ఇంట్లో మరో 2తో కలిసి అద్దెకుండేది. అవతల క్యూలో వాళ్ళు 4 అడుగుల దగ్గరలోకి రాగానే ఇక ఆగలేకపోయింది జయంతి. ఏమే అపరంజి, ఎప్పుడొచ్చావు అంది ఆత్రంగా. నివేదిత చటుక్కున తాలెత్తింది జయంతి అన్నమాట వింటూనే. అయోమయంగా నలువైపులా చూస్తూ ఉండిపోయింది. నేనే జయంతిని, ఇటు పక్కన పెద్ద గొంతుకుతో అరుస్తున్నట్లుగా అంది జయంతి. నివేదితకు అర్థమైంది. జయంతి అనబడే ఆ అమ్మాయి అపరంజికి స్నేహితురాలన్నమాట. తను జాగ్రత్తగా ఉండాలి. ముందు తండ్రి ఉన్నాడు, వెనక తల్లి ఉంది. తనను కాదన్నట్లుగా తల వంచుకుంది నివేదిత. జయంతికి చర్రను కోపం వచ్చింది. దీని దుంప తెగ, దీనికే వచ్చింది మాయరోగం అనుకుంటూ ఆ అమ్మాయి తనకు దాపుగా వచ్చేంతవరకు ఆగింది. కొద్ది క్షణాల వరకు. దగ్గరికి రాగానే నోరంతా తెరుస్తూ కంఠం హెచ్చించి, ఏమే నన్ను అప్పుడే మర్చిపోయావా, ఇంకా సంవత్సరం కూడా కాలేదే బీటెక్ అయి అంది పెద్దగా నవ్వుతూ. నివేదితకు నోట మాట పగలలేదు. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా కన్నార్పకుండా జయంతినే చూస్తున్నది. క్యూ దగ్గరకు వచ్చేసింది. నివేదిత జయంతి పక్కకు వచ్చింది. జయంతికి ఆగలేదు. అదేంటే అట్లా చూస్తావు, ఎవరో కొత్తదాన్ని చూస్తున్నట్టు, నేను విశాఖలో నీ క్లాస్మేట్ జయంతినే అంది ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి ఊపుతూ. నివేదిత తల్లి కల్పించుకుంటూ, నువ్వు పొరపడుతున్నావమ్మా, మా అమ్మాయి విశాఖపట్నంలో ఎప్పుడూ చదవలేదు, అసలు ఆ ఊరే ఎప్పుడూ వెళ్ళలేదు, నువ్వు దీన్ని ఎవరిని అనుకుని పలకరిస్తున్నావో అంది చిన్నగా. ఒక అడుగు ముందుకు వేసిన నివేదిత తండ్రి ముఖం వెనక్కి తిప్పి వాళ్ళ మాటలు వింటున్నాడు. తను అపరంజి కాదా? కాదమ్మా, మా అమ్మాయి పేరు నివేదిత, మాది విజయవాడే, పొరపాటు పడ్డట్టున్నావు. జయంతి బిక్కమొహం వేసింది. అదేమిటి, అచ్చం ఒకేలా ఇద్దరేలా ఉంటారు అనుకుంటూనే. సారీ అండి, మా ఫ్రెండ్ అపరంజి అచ్చం ఇలాగే, ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది, మీ అమ్మాయిని చూస్తూనే అదే అనుకున్నాను, సారీ అండి. తడబడటం జయంతి వంతైంది. క్యూ ముందుకు వెళ్తున్నది. నివేదిత ముందుకు వెళ్ళిపోయింది. ఎత్తులో కానీ, లావులో కానీ, రంగులో కానీ
రూపంలో కానీ ఎలాంటి తేడా లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు ఇంతగా ఒకే పోలికలతో ఇద్దరుంటారా? మెడ వెనక్కు తిప్పి నివేదితనే పరీక్షగా చూస్తున్నది. 1-2 సార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఇలా ఉన్నట్లు అనిపించడం లేదు. అపరంజి తండ్రిని తానెప్పుడూ చూడలేదు. అలా చూస్తున్న జయంతికి మొట్టమొదటిసారిగా అపరంజికి ఆ అమ్మాయికి ఉన్న తేడా కనపడింది. అపరంజి ఒత్తైన జడ పిరుదులు దాటి మోకాళ్ళ దాకా ఉంటుంది. ఈ అమ్మాయిది నడుముకి కాస్త పైకి కత్తిరించినట్టుగా ఉంది. అపరంజే కత్తిరించుకోకూడదనే ఉంది. కానీ వాళ్ళు కాదు మొర్రో అంటుంటే తను చేయగలిగింది ఏముంది? కానీ నో. అమ్మవారికి కుంకుమార్చిన ఈ బయటికి రాగానే వాళ్ళని పట్టుకుని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంది. ఇట్స్ ఎ వండర్ అనుకుంటూ. శుక్రవారం అపరంజి అనకాపల్లి బస్టాండ్లో బస్సు దిగింది. ఇంటి దగ్గర 9ంటికి బయలుదేరింది. ఊళ్ళోకి బస్సు వస్తూ ఉండగానే సుజాతకు ఫోన్ చేసి చెప్పింది. సుజాత 10 నిమిషాల్లోనే కారు తీసుకుని బస్టాండ్కి వచ్చింది. అపరంజిని చూస్తూనే చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కారులో తన పక్కన కూర్చోబెట్టుకుంటూ, బాకాగానే నీకు ఫోన్ చేసిందేమిటే అడిగింది ఆత్రంగా అపరంజి ముఖంలోకి చూస్తూ. జర్నీ అంతా తిన్నది నన్ను, నీకు చేశానని చెప్పింది. నీ పెళ్ళికొస్తూ నాలాగా ఉన్న అమ్మాయిని ఎవరినో ఎలాగైనా సరే విజయవాడలో పట్టుకుని తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య తను నుంచుని ఫోటోలు తీయించుకుంటుందిట. పకపక నవ్వుతూ అంటున్న అపరంజి మనసంతా గుబులుగానే ఉంది. ఆ తెక్కలది నివేదితను తీసుకొచ్చి ఎక్కడ సీన్ క్రియేట్ చేస్తుందోనని. ఈ పెళ్లికి తన తల్లిదండ్రి కూడా రావచ్చు. విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో జయంతికి స్నేహితురాళ్ళంతా కలిసి బాకా అనే బిరుదిచ్చారు. ఆ అమ్మాయి చెవిలో ఏదైనా ఊదితే చాలు 10 నిమిషాల్లో కాలేజీ మొత్తం తెలిసిపోయేది ఆ విషయం, వేరే టముకు వేయకుండా. నివేదితను గుళ్ళో చూసి ఆశ్చర్యపోయిన జయంతి పూజ అయిపోగానే బయటకొచ్చి ఇంద్రకీలాద్రి మీద అన్ని వైపులా గాలించింది. శివాలయం దగ్గరకు పరిగెత్తింది. బయట షాపులన్నీ చుట్టబెట్టింది. ఆ అమ్మాయి పూర్వాపరాలు విచారించందే నిద్ర పట్టేలా లేదు. పట్టుకుని పరిచయం చేసుకుని ఎలాగైనా సరే ఒప్పించి సుజాత పెళ్లికి అనకాపల్లి తీసుకువెళ్ళి పెళ్లిలో అపరంజి పక్కన నిలబెడితే గాని తన ఆత్రం తగ్గదు. అయినా ఎంత తిరిగినా నివేదిత కనపడలేదు. అటు నివేదితకు కంగారుగానే ఉంది. ఎవరికి తెలిసినా పర్వాలేదు కానీ 2 కొంపల్లోనూ అదో చిచ్చు కాకూడదు. అందుకే అమ్మవారి దర్శనం కాగానే బయటకు వచ్చేసింది. శివాలయానికి వెళ్దామని తల్లిదండ్రులు అంటున్నా, అన్ని మెట్లు దిగి మళ్ళీ ఎక్కాలమ్మా, మన కారేమో ఇక్కడుంది, ఎందుకో నీరసంగా ఉంది, ఇంటికి వెళ్దాం అంటూ వాళ్ళని బయలుదేరదీసింది. ఆమె చెప్పిన దాంట్లోనూ అబద్ధం లేదు. ఈ మధ్య కొద్దిగా నీరసంగా ఉంటున్నది. చదువు ఎక్కువ ఇలా ఉంటుందేమోననుకున్నా. హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత తనేం ఎక్కువగా చదవటం లేదు. కానీ మనసులో మాత్రం హైదరాబాదులో తగిలిన షాకు నుండి కోలుకోలేకపోతున్నానా అనే భయం వెంటాడుతున్నది. అపరంజి చొరవ తీసుకొని ఆ రాక్షసుల నుండి తనను రక్షించింది. కానీ లేకపోతే తన జీవితం ఏమై ఉండేది? అది గుర్తుకు రావటం ఆలస్యం. శరీరంలో నరాలన్నీ తెలియని ప్రకంపనకు లోనవుతున్నాయి. మనసు అస్థిమితమవుతున్నది. ఏదో భయం వెన్ను తట్టి మరీ మనిషిని కాల్చివేస్తున్నది. ఈ జయంతి ఎవరో గాని తనని అపరంజి అనుకుంది. అనకాపల్లి బస్టాండ్ నుండి సుజాత అపరంజిని తీసుకొని మరొక 10 నిమిషాల్లోనే ఇంటికి వెళ్ళింది. ఓ పని చేద్దాం, ఈరోజు తిథి వారం నక్షత్రం అన్నీ బాగున్నాయిట. శుభలేఖలను ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామికి, షిరిడి సాయిబాబాకు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి అడ్రస్సులు రాసి పోస్టు చేయమంది అమ్మ. కనుక ముందు కాసిన కాఫీ తాగి నౌకాంబిక అమ్మవారి గుడికి వెళ్ళి ఆమె పాదాల దగ్గర ఒక శుభలేఖ పెట్టి పూజ చేయించొచ్చి భోజనాలు కాగానే చిరునామాలు రాయటం మొదలు పెడదాం అంది సుజాత. శుభలేఖలు చాలా అందంగా అచ్చివేయించబడ్డాయి. పైన విఘ్నేశ్వరుడు, కింద వెంకటేశ్వర స్వామి అలివేలు వంగ, లోపల ఎడం వైపు వరుడు వధువు ఫోటోలు. అలాగేనే పెద్ద గుడేనా అది అడిగింది. పెద్దదా చిన్నదా అన్నది కాదు ప్రశ్న. అనకాపల్లిలో ఉన్న నౌకాంబిక అమ్మవారు నవశక్తులలో ఓ శక్తి. ఆమె దీవెనలుంటే మనం సాధించలేని విజయాలు ఉండవు. నా వివాహం ఏ గొడవలు లేకుండా జరిగిపోవాలని, నా భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయల్లా వెలిగిపోవాలని కోరుకోవటానికి ఆమె దర్శనం చేసుకునేది అంది సుజాత తన్మయంగా కళ్ళు మూసుకుంటూ. అన్నట్లుగానే తర్వాత అరగంటకే నౌకాలమ్మ గుడికి వెళ్ళారిద్దరూ. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉండి ప్రశాంతంగా ఉంది. లోపలంతా కొబ్బరి చెట్లే కాకుండా రకరకాల పచ్చని చెట్లు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. సుజాత శుభలేఖను పూజారి గారికిచ్చి అమ్మవారి దగ్గర పెట్టించింది. వాళ్ళమ్మ ప్రత్యేకంగా చెప్పడంతో కుంకుమ పూజ చేయించింది.
4 అవుతూ ఉండగా సుజాతకు చెప్పి కారు తీసుకుని నర్సింగ్ హోమ్కి వెళ్ళింది అపరంజి. సుజాతకు తెలుసు అపరంజి అక్కడికి ఎందుకు వెళ్తున్నది. తను వస్తానంది. నువ్వు నేను తెచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అడ్రస్లు రాసుకో, ఓ అరగంటలో వచ్చేస్తాను. చాలా రోజులైంది కదా చెప్పి తయారుగానే ఉంటుంది. ఇద్దరం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవటం దేనికి? మనం అడ్రస్లు రాయాల్సిన కార్డులు చాలా ఉన్నాయి అంది. ఏ కళనున్నదో సుజాత రెట్టించలేదు. ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి క్రితంసారి ఉన్న రిసెప్షనిస్టే అక్కడ ఉండటమే కాకుండా అపరంజిని చూస్తూనే గుర్తుపట్టింది. రండి, మొత్తానికి మా రికార్డు కీపర్ సుబ్బారావు గారు సాధించాడు. మీ రికార్డులు దొరికాయి. సర్టిఫికెట్ కూడా తయారు చేసి పెట్టాడు. ఎడం వైపు కారిడార్లో చివరి గదే అయింది. అక్కడికి వెళ్ళండి, మీ పేరు చెప్పగానే తీసిస్తారు అంది చిరునవ్వుతో. థ్యాంక్ యూ అంటూ చాలా హుషారుగా ఆ తెల్లని మొజాయిక్ ఫ్లోర్ మీద పరిగెడుతున్నట్లుగా అడుగులు వేస్తూ వెళ్ళింది అపరంజి. తన సమస్య తీరిపోయినట్లే. తన తల్లిదండ్రుల విషయంలో తనేమీ ఇక మనసును అస్థిమితపరచుకోనక్కర్లేదు. అయితే తన తల్లిదండ్రులే నివేదిత తల్లిదండ్రులా? తామిద్దరూ కవల పిల్లలైతే మాత్రం అదే అవుతుంది. అంటే తన వాళ్ళు నివేదితను వేరే వాళ్లకు దత్తిచ్చి ఉంటారు. చివరి గది తలుపు తెరిచి ఉంది. తెలియని ఉద్విగ్నతతో లోపల కాలు పెట్టి, నమస్కారం అండి, నా పేరు అపరంజి. 15 రోజుల క్రితం వచ్చి నా బర్త్ సర్టిఫికెట్ కావాలని మీ రిసెప్షనిస్ట్కి చెప్పి వెళ్ళాను. అప్పుడు మీరు లీవ్లో ఉన్నారు అంది చిన్నగా. ఆయనకు 50 ఏళ్ళు పైనే ఉంటాయి. అప్పటికే జుట్టంతా నెరిసిపోయి ఉంది. భూతద్దాల కళ్ళజోడు, బక్కగా ఉన్నాడు. అవునమ్మా, రోజు చెప్పింది. తయారు చేసి అట్టి పెట్టాను. దీనికోసం విశాఖపట్నం నుంచి అల్లా వచ్చారట కదా అన్నాడు కళ్ళజోడు పైనుంచి అపరంజిని చూస్తూ. గ్రీన్ కార్డు కోసమేనా? అవునండి అంది అతడిచ్చిన సర్టిఫికెట్ని అందుకుంటూ. 2 తయారు చేయలేదా అంది ఓ రాయి విసురుతున్నట్టుగా. 2 దేనికమ్మా, మేము ఒకటే ఇస్తాము. ఎన్ని కావాలంటే అన్ని మీరు జిరాక్స్ తీయించుకోవటమే అన్నాడు. మా అమ్మకు మేము కవలలం పుట్టాం కదా, ఇద్దరికి వేరువేరు కావాలి అంది. అతడు తన చిన్న కళ్ళను ఒకసారి మూసుకున్నాడు ఆలోచిస్తున్నట్టుగా. అలాంటిదేమీ లేదే అంటూనే లేచి పక్కనున్న బీరువా తెరిచి ఓ రిజిస్టర్ బయటికి లాగాడు. పేజీలు తిప్పుతూ ఓ చోట ఆగి, లేదమ్మా, ఆ రోజు మీ నాన్నగారి పేరు రాఘవేంద్రరావు గారే కదా? కవలలు పుట్టలేదు, ఒక్కతే అమ్మాయి పుట్టింది. అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ రికార్డ్ అయి ఉండేది అన్నాడు. అపరంజి సుస్మిత నర్సింగ్ హోమ్ నుంచి నిరాశగా బయటకు వచ్చింది. తన బర్త్ సర్టిఫికెట్ తయారు చేయించి అట్టిపెట్టిన రిసెప్షనిస్ట్కి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచన కూడా ఆ క్షణాన ఆమెకు రాలేదు. తన తల్లికి అప్పుడు కవలలు పుట్టకపోయి ఉన్నట్టయితే తనెవరి కూతురై ఉండాలి? నివేదిత తల్లే తన తల్లా? అలా జరగటానికి వీల్లేదు. తనెక్కడ పుట్టింది తేదీతో సహా అమ్మ స్పష్టంగా చెప్పటమే కాదు, ఆ విషయం ఆసుపత్రి రికార్డులతో నిర్ధారణ కూడా జరిగింది. అయినా ఆ ఆసుపత్రిలో తన తల్లికి 2 పిల్లలు పుట్టలేదని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడంటే DNA పరీక్ష తప్పై ఉండాలి. మరి ఒకే పోలికలతో ఒకే రోజున తామిద్దరూ పుట్టడం ఎలా జరిగింది? వేరువేరు స్త్రీలకు వేరువేరు ప్రదేశాల్లో ఒకే రోజున ఒకే పోలికలున్న 2 పిల్లలు పుట్టడం సంభవమా? నో, అలా జరగదు. ఇది $1 మిలియన్ ప్రశ్న. నిజాల శోధనకు ఏదైనా పరిశోధనా సంస్థ సాయం అర్థిస్తే? తల అడ్డంగా ఊపుకుంటూ వచ్చి కారులో కూర్చుంది. 22 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వాళ్ళు తేల్చకపోగా బంధువులందరి నడుమ అదొక పెద్ద చర్చనీయాంశమై తామిద్దరి తల్లిదండ్రులకు అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. వద్దొద్దు, అలా జరగటానికి వీల్లేదు. తను నివేదితే ఈ సమస్యను వీలైనంత రహస్యంగా పరిష్కరించాలి. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగింది నివేదితకు చెప్పి ఏం చేస్తే బాగుంటుందో తనని ఆలోచించమని చెప్పాలి. పక్కన స్నేహితురాలున్న అస్తవ్యస్తపు ఆలోచనలతో అన్యమనస్కంగా కూర్చుంది అపరంజి. అప్పటికి సుజాత 1-2 సార్లు అడగనే అడిగింది, అదేమిటే మూడిగా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అంటూ. అపరంజి నవ్వేసి ఊరుకుంది. ఏం లేదులే అంది. సుజాత అనకాపల్లి నుండి తనతో వైజాగ్ రావటం, శుభలేఖలు పంచటం, షాపింగ్ చేయటంతో క్షణం తీరిక లేకుండా ఇద్దరూ తిరుగుతూనే ఉన్నారు. అయినా అపరంజి మనసు తన తల్లిదండ్రులు ఎవరా అన్న ఆలోచనల నుండి బయటకు రాలేకపోతోంది. ఆదివారం సాయంత్రం సుజాత అనకాపల్లి వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే విశ్రాంతి తీసుకోవాలన్నట్లుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకుంటే నివేదిత వచ్చి పక్కనే కూర్చున్నట్లుగా కళ్ళ ముందు కదిలింది. మరు క్షణంలోనే ఇన్నాళ్ళు తామిద్దరూ ఫోన్ మీద కూడా మాట్లాడుకోకపోవటం అపరంజికి విచిత్రంగానే తోచింది.
తను సుజాతతో బిజీ అయినట్లుగానే నివేదిత సివిల్స్ పుస్తకాలతో బిజీ అయి ఉండొచ్చు. రాత్రి భోజనం చేసి తన గదిలోకి చేరిన తర్వాత నివేదితకు ఫోన్ చేసింది అపరంజి. సారీ చెల్లి, మా స్నేహితురాలి వివాహానికి తేదీ నిర్ణయం అవటంతో ఆ హడావుడిలో ఫోన్ చేయలేకపోయాను. నువ్వు చేయలేదంటే టెన్షన్ తగ్గించుకుని మళ్ళీ చదువులో పడ్డావన్నమాట. వెరీ గుడ్ అంది చాలా తేలిగ్గా. చదువా పాడా, ఒంట్లో బాగుండటం లేదు అంది చాలా నీరసంగా. అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను అంది. ఏమైంది ఆదుర్దాగా అడిగింది అపరంజి. వారం రోజుల నుండి జ్వరం వస్తూ ఉండటంతో అమ్మా నాన్న కంగారు పడి ఆసుపత్రిలో చేర్చారు. ఈరోజే నార్మల్కి వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు చెప్దామని ఊరుకున్నాను. డాక్టర్లేమో అన్నీ తినమంటున్నా అమ్మ మహా చాదస్తంగా చారన్నం చింతకాయ పచ్చడి తప్ప మరి ఏమి తిననీయటం లేదు. అందుకే ఈ నీరసం అంది నవ్వుతూ నివేదిత. ఎందుకు వచ్చిందంటారు డాక్టర్ల జ్వరం? వాళ్ళేం చెప్తారు, వైరల్ ఫీవర్ అంటూ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వాటితో మహా చికాకుగా ఉంది అంది. జాగ్రత్తగా మందులు వేసుకుంటున్నావా? వేసుకోబట్టే కదా నార్మల్కి వచ్చింది అంది నవ్వి. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట? రేపు చేస్తారేమో. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంటికి రాగానే ఫోన్ చేయి, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం అంది అపరంజి. అనకాపల్లి ఆసుపత్రిలో తను తెలుసుకున్న విషయం ఆరోగ్యం బాగుండని సమయంలో నివేదితకు చెప్పడం ఇష్టం లేకపోయింది. అసలు నివేదిత కష్టాలన్నింటికీ తనే కారణమా అన్న న్యూనతాభావం ఆమెను పూర్తిగా ఆవరించగా శూన్యంలోకి చూస్తున్నట్లుగా మౌనంగా కూర్చుండిపోయింది చాలాసేపు. ఆ వెధవ నివేదితను తను అనుకుని కిడ్నాప్ చేశాడు. తను విజయవాడలో పోలీసులకు పట్టించాననే కోపంతో తన మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. అదే అపరంజిని ఎంతగానో బాధిస్తున్నది. నివేదిత ఆసుపత్రిలో బెడ్ మీద పడుకుని సివిల్స్ ప్రిలిమినరీస్ పనికి వచ్చే పుస్తకం చదువుకుంటోంది. ఆమెను ఆ రోజు కూడా డిశ్చార్జ్ చేయలేదు. మర్నాడు నార్మల్లో ఉంటే మధ్యాహ్నం నుంచి పంపిస్తామనటంతో అక్కడే ఉండిపోయింది. మనసుకు ఎక్కకపోతున్నా కాస్త కాలక్షేపంగానైనా ఉంటుందని పుస్తకాలు తెప్పించుకుంది. తల్లి కూడా లేదు. తను అన్నం తిని కూతురుకు తెచ్చేందుకు ఇంటికి వెళ్ళింది. తండ్రి సాయంత్రం వరకు ఉండి వెళ్ళాడు. కూతురు కులాసాగానే ఉండటంతో గదిలో హాస్పిటల్ ల్యాండ్ లైన్ ఎక్స్టెన్షన్ రింగ్ అయింది. తల్లో తండ్రో చేశారనుకుంటూ రిసీవర్ అందుకుంది. మేడం, మీకు హైదరాబాద్ నుంచి కాల్ ఉంది, కలపమంటారా? ఆసుపత్రి టెలిఫోన్ ఆపరేటర్ అడిగింది. తనకు హైదరాబాద్ నుండి చేసేవారెవరా అనుకుంటూనే కనెక్ట్ చెయ్యండి అంది. మరు క్షణంలోనే క్లిక్ మన శబ్దం. తర్వాత అటువైపు నుంచి మగకంఠం. నువ్వు చాలా తెలివిగల దానివే కాకుండా పెద్ద కిలాడివని కూడా తెలుసు నివేదిత. కానీ నేను నిన్ను మించిన వాడిని గుర్తుంచుకో. ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడ్డట్లుగా రిసీవర్ వంక చూస్తూ ఉండిపోయింది. ఎవరు మాట్లాడుతున్నది, ఏం మాట్లాడుతున్నది కూడా అర్థం కానట్లుగా. ఎవరు అన్నాననే అనుకుంది, కానీ నోరు పెగలటం లేదు. ఒళ్ళంతా చెమటలు పడుతోంది అతని మాటలకు. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? 2 సార్లు నన్ను పోలీసులకు పట్టించిన దానివి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను. పాతాళంలో ఉన్న జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చి నేను అనుకున్నది చేసి తీరతాను, కానీ నీ వలన పొందిన అవమానాలను సహిస్తూ ఊరుకోను. భయంతో వణుకుతూనే ఎవరు మాట్లాడేది అంది నంగి నంగిగా. అతడు పకపక నవ్వాడు. నీ పాలిటి యముణ్ణి, శంకర్ని. విజయవాడలోనే కాకుండా జహీరాబాద్లో కూడా నన్ను పోలీసులకు అప్పగించిన దానివి. అంత తొందరగా ఎలా మర్చిపోయావు? నిన్ను పోలీసులకు పట్టించింది నేను కాదు. ధైర్యం తెచ్చుకుని గొంతు పెగల్చుకుని అంది. నువ్వు చాలా తెలివిగల దానివని నాకు తెలుసు. నా జీవితంలో ఓ ఆడదాని చేతిలో దెబ్బతినటం, అందున 2 సార్లు, ఇదే మొదటిసారి. నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళు కొత్తలాడిపోతుంది. నా కళ్ళల్లో పడ్డ అందమైన ఆడపిల్లని ఎవరినీ ఇంతవరకు నేను వదిలిపెట్టలేదు. నీకు త్వరలో ముహూర్తం పెట్టక తప్పదు. రోజులు లెక్క పెట్టుకోవటమే నువ్వు చేయాల్సిన పని. ఫోన్ పెట్టేసిన శబ్దం. అసలే నీరసంగా ఉన్న ఆమె మరింత నీరసంగా బెడ్ మీద వెనక్కి వాలిపోయింది భయంతో. చేతిలో రిసీవర్ అలాగే ఉంది. గుండె దడదడలాడుతోంది. ఇదెక్కడి పీడ తనకు? తనకి సివిల్స్ పరీక్ష, కలెక్టర్ ఉద్యోగం కోసం రాలేదు. తన ప్రాణం తీసేందుకు వచ్చింది. కళ్ళెమ్మట నీళ్లు గిర్రును తిరిగాయి. తను ఆసుపత్రిలో ఉన్నట్లుగా తన ఇంట్లో వాళ్లకు, అపరంజి, అభిలకు తప్ప మరెవరికి తెలీదు. మరి అది శంకర్ దాకా వెళ్ళింది అంటే అతడు సామాన్యుడు కాదు. గంట తర్వాత తల్లి అన్నం క్యారియర్ తీసుకొచ్చే వరకు
మగతతో కూడిన భయంతో అలాగే మంచం మీద ముడుచుకుని పడుకుని ఉండిపోయింది. మనసంతా చీకటి ఆవరించినట్లుగా ఉంది. తల్లి లోపల కాలు పెడుతూ ఉండగానే, అమ్మా నేను ఆసుపత్రిలో ఉన్నట్లు ఎవరికైనా చెప్పావా అడిగింది మంచం మీద చటుక్కున లేచి కూర్చుంటూ. అవును, గంట క్రితమే హైదరాబాద్ నుంచి నీ హాస్టల్ రూమ్మేట్ నిర్మల ఫోన్ చేస్తే చెప్పాను. నీకు చేసిందా? నీ కొత్త సెల్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దన్నావు కదా అని ఆసుపత్రి నెంబర్ ఇచ్చాను. ఏమడిగిందమ్మా? ఆత్రంగా అడిగింది లేచి కూర్చుంటూ. ఏమీ లేదు, నివేదిత హైదరాబాద్లో తగిలిన ఆ షాక్ నుండి బాగా కోలుకుందా ఆంటీ అంది. మేమే ఇంకా కోలుకోలేకపోతున్నాము, అది అప్పుడే ఎక్కడ కోలుకుంటుంది అని చెప్పాను నేను. జ్వరం వస్తూ ఉంటే ఆసుపత్రిలో చేర్చామనటంతో ఆ అమ్మాయి కంగారు పడిపోయింది. తల వంచి కూర్చున్నది నివేదిత. 2-3 రోజుల నుండి నీతో మాట్లాడాలని నీ సెల్కి ప్రయత్నిస్తూ ఉంటే అది కవరేజ్ ఏరియాలో లేదంటూ సమాధానం వస్తున్నదట. అందుకే ల్యాండ్లైన్ నెంబర్ను వార్డెన్ను అడిగి తీసుకుని చేస్తున్నానంది. ఒకసారి నివేదితతో మాట్లాడతాను, హాస్పిటల్ నెంబర్ ఇస్తారా అని అడిగింది. అప్పుడు ఈ ఆసుపత్రి ఫోన్ నెంబరు, నీ రూమ్ నెంబర్ అన్నీ చెప్పాను. ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతున్నది నీ విషయంలో. క్యారియర్ టేబుల్ మీద పెడుతూ అంది. తనేం మాట్లాడాలో అర్థం కానట్లుగా అయోమయంగా తల్లినే చూస్తూ ఉండిపోయింది నివేదిత. అంతకు క్రితం రోజు హైదరాబాదులో నివేదిత వయసులోనే ఉన్న ఓ అమ్మాయి ఉదయం 10 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని సంత్ సాయిరామ్ ఇన్స్టిట్యూట్ వారి సివిల్స్ కోచింగ్ సెంటర్ లేడీస్ హాస్టల్ ముందు ఆటో దిగి లోపల వార్డెన్ దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో ఓ సూట్ కేసు ఉంది. నివేదిత కావాలండి, రూమ్ నెంబర్ చెప్తారా అంది. మీరెక్కడి నుంచి వస్తున్నారు అడిగింది వార్డెన్ నుదురు చిట్లించి ఆ అమ్మాయి చేతిలోని సూట్ కేసును చూస్తూ. ముంబై నుంచి వచ్చానండి. తను ఇక్కడ మీ సెంటర్లో చేరినప్పటి నుండి హైదరాబాద్ రమ్మని ఫోన్ చేస్తూ ఉంటే నాకు ఇప్పటికి వీలు చిక్కింది. ఇద్దరం మంచి స్నేహితులం అంది. వార్డెన్ ఆ అమ్మాయి మాటలు వింటూనే, నివేదిత మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ మానేసి వెళ్ళిపోయింది కదా, మీకు చెప్పలేదా అంది. అదేంటి, ఎన్నాళ్ళైంది, ఎక్కడికి వెళ్ళింది ఆదుర్దాగా అడిగింది. నాకు ఫోన్ చేయనే లేదు. నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటే ఎట్లాగైనా 3 నెలలు ఉంటానన్నది కదా అని 2 కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుని వచ్చాను. వచ్చే ముందు 2-3 సార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. చదువుకి అవరోధంగా ఉంటుందని స్విచ్ ఆఫ్ చేసిందేమో అనుకున్నానే కానీ వెళ్ళిపోతుందని తెలిస్తే ముందే వచ్చి ఉండేదాన్ని అంది బాధపడుతూ. అవును, ఎందుకు మానేసింది ఇక్కడ? మరేదైనా కోచింగ్ సెంటర్లో చేరిందా? లేదండి, విజయవాడ వెళ్ళిపోయింది. అంత అకస్మాత్తుగా వెళ్ళిపోయిందంటే అనారోగ్యంతో కాదు కదా? అదేం కాదు, అనుకోకుండా ఓ దుర్ఘటన జరిగింది. ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. పోలీసులు కొన్ని గంటల్లోనే కిడ్నాపర్స్ను పట్టుకుని ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకురాగలిగారు. కానీ దాంతో బాగా భయపడి ఇక్కడ ఉండనంటూ వెళ్ళిపోయింది. నివేదిత పేరెంట్స్ కూడా ఇంకా ఉంచడానికి ఇష్టపడలేదు చెప్పింది. నిజంగానా? అయ్యో, ఎంత పని జరిగింది. డబ్బు కోసమైనా కిడ్నాప్ చేసింది? తెలీదమ్మా. వాళ్ళ నడుమ కొన్ని నిమిషాల నిశ్శబ్దం ఏర్పడింది. ఏమనుకోకుండా ఒక్క పని చేస్తారా? విజయవాడలో వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే ఇవ్వగలరా? అది అంత బాధలో ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి ఓసారి చూసి ఓదార్చి రావాలనిపిస్తోంది. ఎటు ముంబై నుండి ఇంత దూరం వచ్చాను కదా, ఇంటి అడ్రస్ ఉంటే చెప్పండి. లేకపోయినా ఫోన్ నెంబర్ దొరికినా చాలు. మరొక విషయం, అది ఇక్కడ రూమ్లో సింగిల్గా ఉండేదా, ఇంకెవరితోనైనా కలిసి ఉండేదా? మీ దగ్గర వివరాలు లేకపోతే వాళ్ళైనా చెప్పగలరేమో కనుక్కోవచ్చు అంది ఆ అమ్మాయి. నిర్మలతో కలిసి ఉండేది. ఇప్పుడు ఆ అమ్మాయి క్లాసులో ఉంది. మీకు కావాల్సింది విజయవాడలో వాళ్ళ ఇంటి ఫోన్ నెంబరు, అడ్రస్సేగా. మా రికార్డ్స్లో ఉంటాయిలేండి, నేను ఇస్తాను. నివేదిత చాలా తెలివిగలదని మా ఇన్స్ట్రక్టర్స్ అంటూ ఉండగా విన్నాను. మానేసి వెళ్ళిపోతుంటే చాలా బాధేసింది అంది వార్డెన్. నాకు అలాగే ఉందండి. దాన్ని వెళ్ళి చూసి మాట్లాడితేనే కానీ నా మనసుకు తృప్తిగా ఉండదు. నివేదిత పూర్తి వివరాలతో 10 నిమిషాల్లోనే ఆ హాస్టల్ నుండి బయటకు వచ్చిన ఆ అమ్మాయి అక్కడికి దగ్గరలోనే హోటల్లో కూర్చుని ఉన్న శంకర్, కృష్ణదేవుడు ఎలియాసు, శంభు ఎలియాసు త్రినేత్రుడి దగ్గరకు హుషారుగా వెళ్ళింది. తను వెళ్ళిన పని విజయవంతంగా ముగియటంతో. కామాక్షి, నేను అపరంజిని, అంకులున్నారా ఇంట్లో? అప్పుడు సమయం రాత్రి 10 గంటలైంది. అంతకు పావుగంట క్రితమే అపరంజికి నివేదిత నుండి ఫోన్ వచ్చింది. ఏంటే, ఏమన్నా కొత్త సమస్య వచ్చిందా? కామాక్షి నవ్వుతూ పలకరించింది. సమస్యలన్నీ నివేదితకే వస్తున్నాయి. వాటికి తోడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది. శంకర్ గాడి గొడవతో దిగులు పడినట్టుంది అంది.
బయటపడింది కదా, ఇంకా దిగులు దేనికి? మళ్ళీ ఏమన్నా జరిగిందా? వాడు ఆ అమ్మాయిని వదిలేలా లేడు. దాని ఫోన్ నెంబర్ సంపాదించి అంతు చూస్తానంటూ ఫోన్ చేశాడట. అయ్యో, ఇదెక్కడ గొడవే అంటూ బాధపడింది కామాక్షి. నాన్న ఇంట్లోనే ఉన్నారు, ఇస్తానుండు. ఆయన లైన్లోకి వస్తూనే, చెప్పమ్మా ఏంటి సంగతి అన్నారు. అంకుల్, ఆ శంకరగాడు నివేదితను బెదిరిస్తూ ఫోన్ చేశాడు. వాడిని ఎలాగైనా పట్టుకుని జైల్లో పడేస్తేనే కానీ ఆ అమ్మాయి బయట తిరగగలిగేలా లేదు. వాడి వలన దాని జీవితం నాశనం అయ్యేలా ఉంది అంది బాధతో అపరంజి. ఆ అమ్మాయి నెంబర్ వాడికి ఎలా దొరికిందమ్మా? అదే అర్థం కావటం లేదు. వాడి చెంచా ఆటో డ్రైవర్కు నివేదిత హాస్టల్లో ఉన్న సంగతి తెలుసు. బహుశా అక్కడే సంపాదించి ఉంటాడని అనుమానంగా ఉంది. సెల్కి చేశాడా, ల్యాండ్లైన్కి చేశాడా అడిగాడాయన. కిడ్నాప్ చేసినప్పుడు ఆ ఆటో డ్రైవర్ దాని సెల్ లాక్కుని నీళ్లగుంటలో పారేశాడు కదా. విజయవాడ వెళ్ళిన తర్వాత కొత్త ఫోన్ కొనుక్కుంది. ఆ నెంబర్ వాళ్ళ అమ్మకు, నాన్నకు, నాకు తప్ప మరెవరికి చెప్పలేదు. నివేదితకు జ్వరం వస్తూ ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇంటికి ఎవరో ఆడ మనిషి దాని ఫ్రెండునంటూ ఫోన్ చేసి నివేదితతో మాట్లాడతానంటే వాళ్ళ అమ్మ ఆసుపత్రి వివరాలు చెప్పడంతో అక్కడికి చేశాడు శంకర్ చెప్పింది. ఐసీ, మీ డిపార్ట్మెంట్ అతను ఎక్కడి నుంచి ఫోన్ చేసింది కనిపెట్టలేరా అంకుల్? ఆత్రంగా అడిగింది. ఆ అమ్మాయి ఆసుపత్రిలో ఉన్నది అంటున్నావు. ఆసుపత్రి నెంబర్కి ఎప్పుడూ ఏవో ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఈ అమ్మాయి రూమ్కి కనెక్ట్ చేసిన నెంబర్ని బట్టి తెలుసుకోవాలి. అదంత తేలిక అనుకోను. కష్టపడి నెంబర్ పట్టుకున్నా అది ఏ కాయిన్ బాక్స్తో అయి ఉంటుంది. మహా అయితే అతడు ఏ ఊరు నుంచి చేసింది తెలుసుకోవచ్చు. నేను మా వాళ్ళతో మాట్లాడతాను. ఆ అమ్మాయి ఉన్న ఆసుపత్రి వివరాలు, ఫోన్ నెంబరు తీసుకో. ఒక పని చేయమను. జ్వరం తగ్గితే డిశ్చార్జ్ అయ్యి వెంటనే ఆ పబ్లిక్ ప్లేస్ నుండి ఇంటికి వెళ్ళిపోమ్మను. ఇంటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నాళ్ల పాటు బయటికి రావద్దని చెప్పు. కొత్త వాళ్ళనెవ్వరిని, ఆడగాని మగ కానీ ఇంట్లోకి రానియొద్దని పేరెంట్స్కు చెప్పమను. నేను అక్కడ ఎస్పీతో మాట్లాడతాను. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించమని. వీలుంటే ఆ అమ్మాయికి సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్తాను, ఓకే అన్నాడు. ఓకే అంకుల్, మీకు శ్రమిస్తున్నాను. మరేం పర్వాలేదమ్మా, ఇది మా డ్యూటీలో భాగమే. ఇప్పుడు ఇదే కాదు, మరొక సమస్య కూడా వచ్చింది అంకుల్ అంది చిన్నగా, చెప్పటానికి ఇబ్బంది పడుతున్నట్లుగా గొంతు తగ్గించి. చెప్పమ్మా, సమస్య అంటూ వచ్చినప్పుడు చెప్పేయటమే. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించవచ్చు అన్నాడు. అంకుల్, డిఎన్ఏ టెస్టులో నేను నివేదిత ఒకే తల్లికి పుట్టినట్లుగా వచ్చింది కదా. ఆ పైన మా ఇద్దరి పుట్టిన తేదీలు ఒకటే అవడంతో కవలలమై ఉంటామని అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఆ టెస్ట్ రిజల్ట్ సరిగ్గానే ఉంటుందంటారా అంకుల్ ప్రశ్నించింది. అనుమానించాల్సిన పనే లేదు, అది కరెక్ట్గానే ఉంటుంది. అంతేకాదు, ఇద్దరు ఒకే రోజున ఒకే పోలికలతో పుట్టినప్పుడు కవలలే అవ్వాలి మరి అన్నాడు. కానీ నేను పుట్టిన నర్సింగ్ హోమ్ రికార్డుల్లో మా అమ్మకు ఆ రోజున ఒకే ఆడపిల్ల పుట్టినట్టుగా ఉంది అంకుల్ చెప్పింది. హంజీ, నా బుర్ర తిరిగిపోతోంది మీ అత్తతో. మా అత్త ఇంకా బయటపడలేదు కదా మన విషయంలో. ఎలా ఆమెకు నచ్చ చెప్పాలో అర్థం కావటం లేదు. ఇది ఇలా ఉంటే మధ్యలో మరొక సమస్య. ఇవాళ ఆఫీస్కి వెళ్ళగానే మా బాస్ పిలిచి చెప్పాడు, అమెరికా వెళ్లాల్సింది 10 రోజుల్లోనే తయారుగా ఉండమంటూ. సాయంత్రం ఆఫీస్ నుండి సరాసరి సుధీర్ మేనత్ ఇంటికి వచ్చాడు. అంతకుముందే ఆమె దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళింది. వాళ్ళని చూసి చాలా రోజులు అవటంతో అపరంజి ఒక్కతే ఉంది ఇంట్లో. అది పాత గోలే కదా బావా, ఇంతకీ అమెరికా గోల అన్నాళ్ళుట అపరంజి దిగులుగా మొహం పెట్టి అడిగింది. 1 నెల రోజులు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పనిని బట్టి అవసరం పడితే మరొక 2 వారాలు ఉండాల్సి రావచ్చు అన్నాడు. ఎన్ని రోజులైనా పని పూర్తి చేసి రావాలి కదా. అపరంజి అతని మాటలకు మరింతగా నీరసపడిపోయింది. అక్కడికి వెళ్లేందుకు నిన్ను మించిన మొనగాడు మరొకటి దొరకలేదట్నా అంది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నది నేనేగా, తప్పదు, నేనే వెళ్ళాలి అన్నాడు. కాఫీ కలుపుకుని వస్తా అంది లేస్తూ. మా అత్త చేసినవి తినటానికి ఏమైనా ఉంటే పట్టుకురా అన్నాడు. చెగోడీలు ఉన్నాయి, తెస్తాలే. చెప్పేది పూర్తిగా వినివెళ్ళు. నేను అమెరికా వెళ్లేలోగా మన పెళ్లి సంగతి వాళ్ళు తేల్చకపోతే మనమే కానిచ్చేసుకుని మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఇంటికి వచ్చేద్దాం. అలా చేస్తే ఎలా ఉంటుందంటావు? తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏముంది? ఇంట్లోంచి వెళ్ళగొడతారా అన్నాడు గుసగుసగా అపరంజి చెవి దగ్గరకు నోరు చేర్చి. అపరంజి అతను ఒక తోపు తోసి లేచి వంటింట్లోకి వెళ్తూ, నీ సంగతి నాకు తెలియదు కానీ ఆ మాట వినటం ఆలస్యం. మా అమ్మ నా తాట ఒలుస్తుంది.
కావాలంటే ఇద్దరం ముందే పెద్దవాళ్ళకు స్పష్టంగా చెప్పి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, అనవసరపు నాటకాలు వద్దు అంది. ఇదెక్కడ దొరికిందిరా బాబు? నెత్తిన చేతులు పెట్టుకుని సోఫాలో వెనక్కి వాలాడు సుధీర్. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.